నకిలీ మద్యాన్ని గుర్తించడం కోసం యాప్ తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ప్రతిపాడు ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం నకిలీ మద్యం, బెల్ట్ షాపులను నిర్మూలించాలని ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. విజన్ 2047 పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మద్యానికి బానిసలుగా మారుస్తున్నారని గిరిబాబు విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు యాప్ లాంచ్ చేసాము, అది నిజమా అబద్ధమా మళ్ళీ ఆ యాప్ చెప్తుందంటే నమ్మే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లేదనే విషయం చంద్రబాబు నాయుడు గారు గమనించాలండి. గత ప్రభుత్వం నడిపిన దుకాణాలన్నీ మోసాలన్నారు, తప్పులన్నారు, అవినీతి జరుగుతుందని టెండర్లు వేసి పిలవాలన్నారు షాపులు. అలాగే పిలిచారు, మీ వాళ్ళకి అందరికీ షాపులు ఇచ్చుకునేలా చేసుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఊరిలో ఒక గుడో, ఒక బడో, ఒక హాస్పిటల్లో, లేకపోతే ఒక మెడికల్ షాప్ లేని ఊరిలో కూడా ఈవేళ బెల్ట్ షాపులు, వైన్ షాపులు ఒకటో, రెండో, మూడో చక్కగా కనపడుతున్నాయండి. హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.